2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. కుంభరాశి వారికి 2026లో జనవరి 1 నుంచి డిసెంబర్ వరకు మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది? వ్యాపార పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎన్ని గ్రహాలు వారికి ఈ సంవత్సరం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి మనం 2026 సంవత్సరాన్ని గమనిస్తే అంటే వీళ్ళకి ఎక్కువగా గురుబలం అనేటువంటిది కలిసి రావడం వల్ల అద్భుతమైనటువంటి విజయాలు, శుభాలు, లాభాలు, ధనలాభం ఎక్కువగా కనబడుతుందండి. టెక్నికల్లీ మనం మాట్లాడుకుంటే 2026 సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గురువు అనేటువంటి ఆయన ఎలా ఉన్నారు, ఆయన ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది అనుకుంటే ఈ 2026 సంవత్సరం అంతా కూడా గురువు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి 5th, 6th, 7th హౌసెస్లో సంచారం చేస్తుంటారండి. అంటే మిథున, కర్కాటక, సింహరాశిలో ఈయన యొక్క సంచారం జరుగుతుందన్నమాట. జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురుడు మిథున రాశి అయినటువంటి పంచమ స్థానంలో ఉంటారు. కాబట్టి ఆ టైంలో గురుడికి 4 దృష్టిలు ఉంటాయమ్మా. 1, 5, 7, 9 దృష్టిలు అనమాట. ఈ దృష్టి వీక్షణ యొక్క ఆధారంగా మనం చూస్తే ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి గురుడు యొక్క దృష్టి వల్ల పంచమ దృష్టి 9వ స్థానమైన భాగ్యస్థానం మీద పడడం వల్ల కుంభరాశి వాళ్ళకి అఖండమైనటువంటి రాజయోగము మొదటి 6 నెలల్లో చాలా బాగుంటుందండి. అంటే విపరీతంగా ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారండి. అంటే వీళ్ళ పిల్లలు ఏదైనా మంచి విషయాలు రాణించడం కానీ, అభివృద్ధి చెందడం కానీ, ఏదైనా ఒక మంచి విషయం వినే అవకాశం ఉంటుంది. జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే అవన్నీ కూడా అనుకూలిస్తాయి. పెళ్లి కానటువంటి వాళ్ళు పెళ్లి కోసం ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతానం విషయంలో ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. ఇంకా చెప్పాలి అంటే వ్యాపారంలో మంచి లాభాలు అనేటువంటివి చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. విదేశీ యోగం తప్పకుండా అనుకూలిస్తుందండి ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో వీళ్ళకి. తర్వాత ఏంటి అంటే 7వ దృష్టి అనేటువంటిది లాభస్థానం మీద పడడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరగడం కానీ, వ్యాపారంలో లాభాలు, విజయాలు చూడడం కానీ, ఆకస్మిక ధనలాభాలు, మంచి ఆరోగ్యం అనేటువంటిది మొదటి 6 నెలల్లో చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయమ్మా. అయితే తదుపరి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన 6వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లోకి రావడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి 2nd and 11th లార్డ్ అండి గురుడు. అంటే దీనివల్ల ఏంటి, గురుబలము అనేటువంటిది మళ్ళీ తగ్గుతుందండి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రమే. సో ఆ ట్రాన్సిట్ వల్ల సో ఎర్నింగ్స్ అనేటువంటివి తగ్గడము, అంటే ఆదాయం కాస్త తగ్గుతుందండి. చిన్న చిన్న అవమానాలు చూసే అవకాశం ఉంటుందమ్మా. రుణాల విషయంలో అంటే అప్పుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. వృత్తిలో ఆటంకాలు అనేటువంటివి కనబడతాయి. అంటే జాబు లేకపోవడం కానీ, జాబులోంచి బయటికి రావడం కానీ, కొత్త జాబు కోసం వెతుక్కుంటూ ఉంటే ఏది కూడా రాకపోవడం కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువగా స్ట్రగ్లింగ్ ఫేజ్ అంటామంట దీన్ని. ఈ టైంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మళ్ళా తిరిగి అక్టోబర్ 31 దాటిన తర్వాత గురువు అనేటువంటి ఆయన మళ్ళా వీళ్ళకి బలాన్ని పుంజుకుంటారండి. అంటే 7వ స్థానంలోకి రావడం వల్ల అది సింహరాశి అవ్వడం వల్ల వీళ్ళకి మళ్ళా రాజయోగం పడుతుందమ్మా. అంటే ఎలాంటి విషయాల్లో ఈసారి వ్యాపారంలోనూ, ధనంలోనూ పునర్వైభవం పట్టడం, గౌరవ మర్యాదలు పెరగడం, వివాహ యోగము, సంతాన యోగము, కెరీర్ గ్రోత్ అనేటువంటిది అనేక రకాల అంశాల్లో వీళ్ళకి మళ్ళా రాజయోగం అనేటువంటిది కనబడుతుందండి. సో గురుణ్ణి మనం బాగా గమనిస్తే ఈ విధంగా సంవత్సర కాలంలో జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే కలిసి రావట్లేదు. మిగతా సమయాలన్నింటిలోనూ కూడా వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని కుంభరాశి వాళ్ళకి అందిస్తూ ఉన్నారండి గురుడు. అయితే మన శని అనేటువంటి ప్లానెట్ని బాగా గమనిస్తే అండి, శని అనేటువంటి ఆయన సంవత్సర కాలం అంతా కూడా 2వ స్థానమైనటువంటి మీనరాశిలోనే ఈ సంవత్సర కాలం అంతా కూడా ఉంటారండి. దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే ఏలినాటి శని అనేటువంటిది నడుస్తుంది వీళ్ళకి. దీనివల్ల రుణ బాధలు, అప్పుల విషయంలో ఇబ్బందులు అనేటువంటివి రావడం కానీ, లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అండి, కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేకపోతే విద్యలో ఆటంకాలు ఇవ్వడం కానీ ఏలినాటి శని పరంగా శని ఖచ్చితంగా ఇస్తూ ఉంటారండి. ఒక పక్కన గురుడు ఎంత సహాయం చేసినా సరే తప్పకుండా నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే గురుబలం తగ్గినప్పుడల్లా గురుబలం పెరగడానికి పూజలు కానీ, పరిహారములు కానీ చేసుకోండి. శని ఏలినాటి శని సంవత్సర కాలం అంతా కూడా ఉంది కాబట్టి కాళీమాతకి సంబంధించిన హోమం మాత్రం ఇయర్ స్టార్టింగ్లోనే ఆర్ 2025 ఎండింగ్లోనే తప్పకుండా పర్సనల్ చార్ట్ చూసుకొని చేసుకోండి. దీనివల్ల ఏలినాటి శని ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, రక్షిస్తూ ఉంటుంది. శని బాధలు ఇబ్బంది పెట్టవండి. సో ఇక్కడ గురుబలం పెరగడం వల్ల మీకు అపారమైనటువంటి రాజయోగం తప్పకుండా మీకు వచ్చేటువంటి డబ్బులు కానీ, అదృష్టం కానీ, లక్ ఫ్యాక్టర్ కానీ ఎక్కడా కూడా తగ్గకుండా అలాగే వస్తాయి. తర్వాత మనం రాహుకేతులను గమనిస్తే అండి, రాహుకేతులు ఇద్దరు కూడా నవంబర్ 25వ తారీఖు 2026వ తారీఖున ట్రాన్సిట్ అవుతారండి.
రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో ఉంటూనే మకర రాశిలోకి వస్తారు, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో ఉంటూనే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఇక్కడ ఓన్లీ నవంబర్ 25వ తారీఖు దాటిన తర్వాత కేతు మాత్రమే వీళ్ళకి అనుకూలిస్తూ ఉన్నారండి. కేతు యొక్క బలం పెరగడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఏ వృత్తిలో వీళ్ళు ప్రయత్నం చేసినా అందులో స్టేబిలిటీ అనేటువంటిది వస్తుందన్నమాట 6వ స్థానం అవడం వల్ల. తర్వాత ఏంటి, ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే తగ్గుముఖం పట్టడం కానీ, ఎన్ని వచ్చినా నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళు పెంచుకోవడం కానీ కేతు వల్ల సంవత్సరం చివరిలో తప్పకుండా మంచి యోగం అనేటువంటిది వీళ్ళు చూస్తారండి. ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారు ఉమాగారు? వీళ్ళకి రవి బలము అనేటువంటిది పెరగడం వల్ల కొన్ని మాసాల్లో రాజయోగం ఉంటుందమ్మా. ఏప్రిల్ 17వ తారీఖు దగ్గర నుంచి మే 17 దాకా రవి 3వ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు, సకాలంలో పనులు పూర్తవడం, అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి యోగము, ప్రమోషన్లు వచ్చేటువంటి యోగము ఆ టైంలో బాగుంటుందండి. మళ్ళా తిరిగి జూలై 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 17 దాకా మనం చూస్తే రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి రావడం వల్ల అనారోగ్య సమస్య నుంచి బయటికి రావడం, శత్రు బాధల నుంచి బయటికి రావడం, కోర్టు సమస్యల నుంచి బయటకు వచ్చేటువంటి యోగం తప్పకుండా పడుతుందమ్మా. మళ్ళా తిరిగి నవంబర్ 17 నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా రాజయోగం కనబడుతోందండి. రవి బలం ఈ మాసాల్లో చాలా బాగుంది కాబట్టి ముఖ్యమైన పనులు కానీ ఏదైనా ఉన్నటువంటి మీటింగ్స్ కానీ ఏదైనా ఈ టైమ్స్లో మీరు షెడ్యూల్ చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారండి. ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే ఈ 2026 సంవత్సరంలో కొంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొందరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు, వివాహం గురించి, సంతానం గురించి, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంవత్సరంలో అయినా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతక రీత్యా కనుక మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ లవ్ విషయంలో ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు దీని నుంచి బయటికి రావాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.